రాష్ట్రంలోని ఒక్కొక్కరికి 60,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దివ్యాంగుల, వృద్ధుల, వితంతు పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చి 25 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదని వారు విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఓకే ఆరు గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం టైంపాస్ చేస్తూ ఉన్నది. ఎప్పుడో చెప్పారు వాళ్ళు, ఏమని చెప్పారు, మేము గవర్నమెంట్ రాగానే 2000 పింఛన్ను 4000 చేస్తాం, వికలాంగుల పింఛన్ను 6000 చేస్తాం, బీడీ వర్కర్ పింఛన్లను 4000 చేస్తామని చెప్పారు. రైతు భరోసా పెంచుతామని చెప్పారు, రైతు బంధు పెంచుతామని చెప్పారు, స్కూటీ ఇస్తామన్నారు, రకరకాల 420 హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఇచ్చి ఎగొట్టినారు. దాన్ని మేము ఎప్పుడైనా ప్రశ్నించిన కొద్దీ మా మీద కేసులు పెట్టుకుంటూ టైం 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి మా టీఆర్ఎస్ నాయకులు పొద్దున్నుండేలో వార్తల్లో తిరగడం జరుగుతుంది. ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలని మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలలో ఏంటంటే ఫస్ట్ ఒక లేడీస్కు సంబంధించి ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు ఫ్రీ పెట్టి ఏంటంటే ఆడోళ్ళు జుట్టు పట్టుకునే విధంగా కొట్టుకునే విధంగా చేసిండు. ఆయన బస్సు ఫ్రీ పెట్టకపోతే బస్సులలో పోయే వాళ్ళం కాదు. ఇన్ని సంవత్సరాలు ఉండేది ఆయన బస్సు ఫ్రీ పెడితేనే ఇన్ని రోజులు పోతున్నామా. అదేంటంటే షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు పెట్టిండు. ఏంటంటే 6 హామీలను మర్చిపోవడానికే ఈ బస్సు ఫ్రీ, ఇంకేదో మాట్లాడితే ఇంకేదో ఫ్రీ చెప్తాడు తప్ప ఈ 6 ముచ్చట్లయితే మాట్లాడతలేడు రేవంత్ గారు. ఈ 6 గ్యారంటీలు మెయిన్ అయితే ముసలోళ్ళకి పెన్షన్, కళ్యాణ లక్ష్మికి అయితే పేదవాళ్ళ పిల్లలకైతే ఇది ఎంతో, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎంతో చాలా పేదవాళ్ళకు తోడ్పాటుగా ఉంటుండే పెద్దన్నలాగా. ఇప్పుడు ఆయన ఏంది తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాది ముబారక్ లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి మేము అవి ఇస్తాము ఇవి ఇస్తాము, ఎలక్షన్లు రాగానే ఇంకేదేదో అన్ని పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తా ఉన్నాడు రేవంత్. ఇవన్నీ ఫస్ట్ 6 గ్యారెంటీలు, మేము 6 గ్యారెంటీల కార్డులు అందిస్తూ ఉన్నాము. ఏ ఇంటికి పోయినా కానీ ఈ 6 గ్యారెంటీల కార్డులో డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని